ప్రాంతీయ అసమానతల కారణంగా దేశంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను జతపరచండి. మహారాష్ట్రలో విదర్భ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం, కర్ణాటకలో కూర్గు ఉద్యమం, మణిపూర్లో కుకీలాండ్ ఉద్యమం. భూసేకరణ చట్టం 1894 ప్రకారం ప్రజా ప్రయోజనం పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించే అధికారం ప్రభుత్వానికి ఉంది. 1894 చట్టం భూసేకరణను బలవంతంగానైనా తీసుకునే అధికారం ఉంది. అభివృద్ధి ప్రేరిత నిర్వాసిత్వం వల్ల తీవ్రమైన ప్రభావం చూపే అంశాలను పరిశీలించండి. ఉపాధి కోల్పోవడం, ఆహార భద్రత కోల్పోవడం, గృహవసతి కోల్పోవడం. తెలంగాణ రాష్ట్రంలో 2011లో 15 నుంచి 24 సంవత్సరాల యువతలో అక్షరాస్యత రేటు ఎంత? 87%. ఆనంద్ ముల్లా కమిటీ 1967, మూర్ కమిటీ 1995, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2014. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు గుజరాత్, బాక్రా ప్రాజెక్టు హిమాచల్ ప్రదేశ్, కోయిల్కార్ ప్రాజెక్టు బీహార్, ఇచ్చంపల్లి ప్రాజెక్టు తెలంగాణ. సైమన్ కుజ్నెట్స్ ప్రకారం ప్రాంతీయ అసమానతల కొలమానాలు ఏవి? తలసరి ఆదాయం, తలసరి వినియోగ స్థాయి, ఆదాయ అసమానతల స్థాయి. బిమారు రాష్ట్రాల్లో సరైనవి గుర్తించండి. ఈ పదాన్ని మొదటగా ఉపయోగించినది ఆశిష్ బోస్. ఈ పదం హిందీ భాషా పదానికి అర్థం సిక్. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లను కలిపి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. 1980-2010 సంవత్సరంలో వెనుకబడిన 4 ముఖ్య హిందీ రాష్ట్రాలు. ఎవరి అధ్యక్షతన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీ జాతీయ స్థాయి సంస్థ ఏర్పాటైంది? ఆన్సర్ పిసి నాయక్. 1894 భూసేకరణ చట్టాన్ని భూసేకరణ సవరణ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 2007. కింది వాటిలో దేనివల్ల ప్రజలు ఎక్కువగా నిరాశ్రయులు అవుతున్నారు? ఆన్సర్ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల. ప్రాథమిక లోటు అంటే ద్రవ్యలోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే రుణాలు క్రింది దేనిలో పరిగణిస్తారు? ఆన్సర్ క్యాపిటల్ వ్యయం. నీతి ఆయోగ్ జరిగిన పాలక మండలి సమావేశాలను జరిగిన తేదీలను జతపరచండి. 1వ సమావేశం 2015 ఫిబ్రవరి 8, 3వ సమావేశం 2017 ఫిబ్రవరి 23, 6వ సమావేశం 2021 ఫిబ్రవరి 20, 7వ సమావేశం 2022 ఆగస్టు 7. మొదలియార్ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1962. పిసి అలెగ్జాండర్ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1978. అబిద్ హుసేన్ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1984. మూల్యహీనీకరణ పరిమాణంలో సరైనవి గుర్తించండి. భారతదేశంలో కరెన్సీ విలువ తగ్గుతుంది, విదేశీ కరెన్సీ విలువ పెరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి. మూల్యహీనీకరణ చేయాలంటే ఐఎంఎఫ్ యొక్క అనుమతి తప్పనిసరి. ఐఎఫ్సిఐ ఏర్పడిన సంవత్సరం 1948. ఐడిబిఐ ఏర్పడిన సంవత్సరం 1964. సిడ్బి ఏర్పడిన సంవత్సరం 1990. ఐసిఐసిఐ ఏర్పడిన సంవత్సరం 1955. ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం పంజాబ్. భారతదేశంలోని క్రింది వ్యవసాయ అనుబంధ రంగ ఉత్పత్తులను వాటి సంబంధిత విప్లవాలతో జతపరచండి. వరి, గోధుమ హరిత విప్లవానికి సంబంధించినది. నూనె గింజలు పసుపు విప్లవానికి సంబంధించినవి. ఆక్వాకల్చర్ లేదా చేపల పెంపకం నీలి విప్లవానికి సంబంధించినవి. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ అండ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్. వ్యయరహ ఆదాయం దేనికి సమానం? వ్యష్టి ఆదాయం మైనస్ ప్రత్యక్ష పన్నులు.
సరైన జతను గుర్తించండి. రెండు దేశాల మధ్య వాణిజ్యం ఉపయోగకరంగా ఉంటుంది. మైనస్ లేదా వస్తువుల ధర నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఎగుమతులు దిగుమతుల గురించిన ప్రభుత్వ విధానం వాణిజ్య విధానం అంటారు. ఎగుమతులు దిగుమతుల గురించిన ప్రభుత్వ విధానాన్ని వాణిజ్య విధానం అంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం ఉపయోగకరంగా ఉంటే వస్తువుల ధర నిష్పత్తులు సమానంగా ఉంటాయి. భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. విదేశీ వాణిజ్య విధానం అనేది భారతదేశంలో వస్తువుల దిగుమతి, ఎగుమతికి సంబంధించిన విషయాల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (DGFT) ఏర్పాటు చేసిన మార్గదర్శకాలు, సూచనల సమూహం. హెక్స్చర్ ఓహ్లిన్ సిద్ధాంతం ప్రకారం క్యాపిటల్ ఇంటెన్సివ్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలి. హెక్స్చర్ ఓహ్లిన్ సిద్ధాంతం ప్రకారం క్యాపిటల్ ఇన్సెంటివ్ ఉత్పత్తులను ఎగుమతి చేయాలి. స్పెషలైజేషన్ వాణిజ్యం ద్వారా వినియోగదారుల సాధారణంగా మెరుగవుతారు. స్పెషలైజేషన్ వాణిజ్యం ద్వారా వినియోగదారులు సాధారణంగా మెరుగవుతారు. వ్యవసాయ ఉత్పత్తులు అయిన పండ్లు, పూలు, కూరగాయల ఎగుమతికి ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టిన పథకం విశేష్ కృషి ఉపజ్ యోజన. మూలధన ఖాతా మీద అధ్యయనం చేసినది SS తారాపూర్. ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను అటార్నీ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ BPO భాగాలు: కరెంటు ఖాతా, మూలధన ఖాతా. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన 2015 ఏప్రిల్ 8. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 2015 మే 9. మేక్ ఇన్ ఇండియా 2014 సెప్టెంబర్ 25. స్టాండ్ అప్ ఇండియా 2016 ఏప్రిల్ 5. కింది భారత ప్రభుత్వ ఆరోగ్య సంబంధిత పథకాలను కాలక్రమానుసారంగా అమర్చండి. జనని సురక్ష యోజన, జనని శిశు సురక్ష యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన. నవకల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచింది షంపీటర్. జనాభా పరిణామ సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచింది మాల్థస్. మిగులు విలువ సిద్ధాంతాన్ని అభివృద్ధిపరిచింది కార్ల్ మార్క్స్. ప్రాంతీయ అసమానతల్ని గురించి వివరించినది గున్నార్ మిర్దాల్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని మతాలకు సంబంధించిన సమాజాలను వారి జనాభా శాతంతో జతపరచండి. క్రిస్టియన్లు 2.3% ఉన్నారు. ముస్లింలు మన దేశంలో 14.2%గా ఉన్నారు. హిందువులు 79.8%గా ఉన్నారు. కింది ఏ జనాభా గణాంకాల్లో భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా నమోదైంది? ఆన్సర్ 1991. 2011 జనాభా లెక్కల ప్రకారం మూడో జెండర్ను గణించడం జరిగింది. దేశంలో మొదటిసారి కులాల వారి జనాభా వివరాలను సేకరించిన సెన్సస్ 1931. 2011 జనాభా లెక్కల ప్రకారం కోటి కంటే అధిక జనాభా కలిగిన నగరాల సంఖ్య 3. 2011 జనాభా లెక్కల ప్రకారం మిలియన్ కంటే ఎక్కువ ఉన్న నగరాల సంఖ్య 53.